అల్లా ఉండడు, జీసస్ ఉండడు, అన్నుంటాడు. అన్న కింద కింద సంస్థానంలో అనిల్ కుమార్ యాదవ్ అనే పూజారి ఉంటాడు. ఈ పక్క రోజమ్మ ఉంటుంది దేవత. వీళ్ళే మొత్తం ఇక గుళ్ళు గోపురాలు ఏముండవు. ఇప్పుడు తిరుమల నాశనం చేసినారు కదా, అట్ట వీళ్ళే ఉంటారు. మంత్రాలు కూడా ఉంటాయమ్మా, బూతుల మంత్రాలు. నీ అమ్మ, నీ అక్క, మీ ఆవిడ లేచిపోయిందా, నీకెందుకు పిల్లకాయలు పుట్టలేదో, నువ్వెందుకు 3 పిల్లలు చేసుకున్నావో అని మంత్రాల పుస్తకాలు పుడతాయి, మీ పుస్తులు దిగతాయి. దయచేసి నా మాట వినండి. ఆ మహానుభావుని తరివి కొట్టండి. జూన్ 4వ తారీఖు 150 సీట్లు నేను అనుకుంటున్నా. నేను చెప్పేది అర్థమైతే 175కు 175 వచ్చి దయచేసి అతన్ని పూర్తిగా ఆపేసేయండి. మొగుడు అట్టే అయిపోతే భార్య కూడా అట్టే జరిగింది. ఆ భారతీయ రెడ్డి కూడా నరకన్నయ్య, నరుకో, నీ చెల్లెల్ని తరివేయి, నీ బాబాయిని లేపేయి. అసలు ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు అయ్యా. మన భర్త తప్పు చేస్తుంటే ఏంది ఇది, మన పని ఏంది, మన పద్ధతి ఏంది, మన పరిస్థితి ఏందని అడగాల్సిన మనిషి కూడా రెచ్చగొట్టి ఈరోజు 2 ఆడపడుచుల్ని మరదళ్ళు అవుతారు వాళ్ళు. అంతే కదమ్మా, మరదలే కదా. మరదల్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడిపోయింటే ఎంజాయ్ చేసే కుటుంబం అది. దయచేసి ప్రజలారా, దయచేసి ఒకటి వినండి. ఈరోజు గంజాయి వచ్చింది, ఆలోచించండి. రౌడీ రాజకీయం మొదలైంది, ఆలోచించండి. సుధాకర్ రెడ్డిని ఒక డాక్టర్ మాస్కులు లేవంటే అతను పిచ్చోని చేసి చంపేసినారు. మొన్న అమర్నాథ్ గౌడ్ అని వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ అక్కను పట్టుకొని పాప ర్యాగింగ్ చేస్తే వాడు పోయి ఎదురు తిరిగితే ఆ వయసులో వాడి మీద కిరసనాయలు పోసి తగలబెట్టేసి వాడి జీవితాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. 1 కాదు 2 కాదు, రోజు దుర్మార్గాలే. మొన్న కూడా ఈ కావలి కోవూరు దగ్గర ఎవరో ఒక ఆయన వచ్చినాడు, నేను చూసిన. ఏదో ఇటుకలు అడిగినాడంట వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఆ పక్కన ఆయన ఇస్తే ఆ ఇటుకలు వేసుకున్న పాపనగా నైట్ జేసీబీ వచ్చి కొట్టేస్తే వాళ్ళ మీద ఇటుకలు పడిపోతే ఆడ ఏడ్చుకుంటా ఉంటే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి కులాలు కాదు, మా మతాలు కాదు, వర్గాలు కాదు, వైసీపీ గోండాల నుంచి తరివేయకపోతే మన జీవితాలు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో పడబోయే అవకాశం 200% ఉంది. అతను అప్పులు లక్షల కోట్లు చేసేసినాడు, దేవాలయాలను అమ్మేసినాడు, మసీదుల్ని తాకట్టు పెట్టేసినాడు, క్రిస్టియన్స్ను కూడా ప్రలోభపెట్టి నేను మీ క్రిస్టియన్ని అని చేస్తున్నాడు. కానీ క్రిస్టియానిటీ మతానికే అసమర్థుడు, అవగాహన లేనివాడు, అతను ఒక బెనిఫిట్ లేని పర్సన్. దయచేసి మనమంతా ఇప్పుడు ఐక్యమత్యంగా ఉండాలా, మనం పోరాడాలా, మనము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి.